తెలుసుకున్నావు చూసావా? రెండోది మారు మనసు. అంటే పశ్చాత్తాపడడం, ఏడవడం. ప్రభా, నేను పలానా పాపం చేస్తున్నాను నాయన, పలానా అతిక్రమంలో జీవించాను నాయన, నన్ను క్షమించు నాయన. ఆయన సన్నిధిలో నీవు బ్రతిమలాడుకోవాలి, ఏడాలి. దాన్ని మారు మనసు. నీ పాపముల విషయమై నీవు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడినప్పుడు దేవుని యొక్క కృప, ఆయన కనికరము నీ మీదకి రాబడుతుంది. నీ హృదయం కూడా మార్చబడుతుంది. ఇంతవరకు నేను పాపంలో జీవించాను, ఇకను అలాగన నేను జీవించునని నీ హృదయంలో నీవు నిశ్చయం చేసుకొని యేసు ప్రభువును నీ రాజుగాను, నీ ప్రభువుగాను, నీ రక్షకుడుగాను, నీ దేవుడుగాను నీ హృదయంలో నీవు దాచుకోగలుగుతావు. ఆయనకి ఇష్టముగా నీవు జీవించగలుగుతావు. అప్పుడు నీ పాపములన్నిటినీ ఆయన